నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, నమస్తే. సార్, మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అరికాళ్ళు సార్ చాలా గట్టిగా, అసలు ఇంకా దేని మీద కాలు పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండిపోతారు. చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఇంకా 2-3 మామూలుగానే మనకి పాదాల్లో స్పర్శ అనేది కొంచెం వేడైతే, ఎక్కువ వేడైతేనే కానీ తెలియదు, బండబారిపోయినట్టు ఉంటుంది. అది ఇంకా పూర్తిగా బండబారిపోయినట్టు, అసలు టచ్ చేస్తే కానీ తెలియదు. ఒకవేళ దెబ్బలు తగిలిన తర్వాత చూసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి కదా. అంటే రీజన్స్ ఏంటండి వీటికి, ఎందుకు అక్కడ దాకా వస్తుంది? ఇది న్యూరోపతికి సంబంధించిన డిఫరెన్సెస్లో ఇలాంటిది ఒకటి. అంటే కాలికి అట్టలాగా అయిపోయిందని, పాదం మీరు పరుపు మీద పెట్టారా లేదా మన ఫ్లోర్ మీద పెట్టారా అనేది కూడా తెలియకపోవచ్చు. చాలా ముద్దుబారిపోయి, అంటే ఎక్స్ట్రీమ్గా నమ్నెస్, ఎక్స్ట్రీమ్గా ముద్దుబారిపోయినట్టు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా సందర్భాలలో మీరు చూస్తే పేషెంట్ నాకు పాదానికి వైద్యం చేయండి అనే వస్తారు. మీరు షుగర్ కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదు. నువ్వు పాదానికి ఏం చేయట్లేదే, అంటే ఎక్కువ ఎఫెక్ట్ అసలు నేను వచ్చింది నా పాదం ప్రాబ్లంతో కదా అని వాళ్ళకి పాపం అసంతృప్తిగా ఉంటారు. ఏ స్టేజ్ లో అలా అవుతుంది సార్, అసలు ఎందుకు అక్కడ దాకా వస్తుంది? అంటే ఇక్కడ మళ్ళీ ఎట్లా అంటే, కొంతమందికి షుగర్ కనుక్కోవటమే హై అయి ఉంటుంది, షుగర్ బయటపడటమే 400-500తో బయటపడి ఉంటుంది, హెచ్బిఏవన్సీ కూడా హై ఉంటుంది. సో షుగరు కొంతకాలం క్రితమే వచ్చి బాడీలే, అది తెలియక మనకి వేరే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం రాక అది హై అయిపోయి తర్వాత అక్కడి నుంచి డయాబెటీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో న్యూరోపతి సిమ్టమ్స్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని సంవత్సరాలలో కావచ్చు, కొన్ని మంత్స్లో కూడా కావచ్చు, లేదా ఆ స్టేజ్లోనే న్యూరోపతితో కూడా ఉండిండొచ్చు. ఇంకొందరికి ఏంటి, డయాబెటీస్ అనేది జస్ట్ బార్డర్ దాటి ఉన్నప్పుడే బయటపడిపోయింది కాబట్టి వీళ్ళకి షుగర్స్ హై వెళ్ళలా, ఆ కాస్త షుగర్స్లోనే బయటపడింది, లేదా కాస్త ప్రీ డయాబెటిక్లోనే బయటపడింది, లేదా డయాబెటీస్ లెవెల్స్ కంటే ఒక 5-10 ఎక్కువగా ఉన్నప్పుడే బయటపడింది. కాబట్టి వాళ్ళు అక్కడనే అప్రమత్తం అయ్యారు, కావాల్సిన వైద్యాన్ని పొందుతూ షుగర్స్ని ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్లకు అట్లాంటి సిమ్టమ్స్ రావటం చాలా టైం పడుతుంది, చాలా సంవత్సరాలు పడతాయి. 20-30 సంవత్సరాలు దాటిన తర్వాత అట్లాంటి ఇబ్బంది రావచ్చు. న్యూరోపతి లాంటిది మేము గమనిస్తున్నాం అనమాట. 20-30 ఇయర్స్ డయాబెటీస్ వచ్చి ఎటువంటి న్యూరోపతి లేని వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన స్పర్శ. అదే 3-4 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి, కానీ ఈ లోపు ఆల్రెడీ స్పర్శలు లేవని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు రీజన్ ఏంటి సార్? అలా అదే అంటే అప్పుడే డిటెక్ట్ అవ్వడం ఒకటే మనకు తెలుసు, కానీ ముందు నుంచి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అదే హై షుగర్స్ వెళ్ళిపోయి డిటెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలంటున్నా. మరి అయితే సార్, నార్మల్గా అసలు ఎటువంటి డయాబెటీస్ అనేది లేని వాళ్ళల్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా, సో మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్? ఇది కంప్లీట్గా వేరే స్టోరీ అవుతుంది అప్పుడు. అంటే వీళ్ళకి న్యూరోపతికి కారణం ముఖ్యంగా విటమిన్ బి డెఫిషియన్సీ, కానీ ఎక్కువగా సెడెంటరీ లైఫ్, అంటే బాడీ ఒక్క తినటానికో టాయిలెట్కో తప్ప వీళ్ళు ఇంకా అదే పనిగా కూర్చొని వర్క్ చేయటం, సంథింగ్ ఏదన్నా ఎక్కువ కాలం, అండ్ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా లేక, అండ్ మాల్ నరిష్డ్ ముఖ్యంగా, అంటే ఒకేలాంటి డైట్స్ తీసుకుంటూ. ఇప్పుడు మన ఇండియన్ డైట్ ఏంటంటే జనరల్గా అన్నీ ఉంటాయండి మనకి. మనము ఒకరోజు పల్లీల చట్నీ తింటాం, ఇంకొక రోజు టమాటా చట్నీ తింటాం, ఇంకొక రోజు పెసరట్టు తింటాం, ఇంకొక రోజు రైస్ తింటాం, ఇంకొక రోజు ఆకుకూర తింటాం, ఇంకొక రోజు ఆకుకూరలు తింటాం, ఇంకొక రోజు క్యారెట్ బీట్రూట్ తింటాం, ఇంకొక రోజు దొండకాయ తింటాం. కాబట్టి ఇండియన్ డైట్స్లో మనకు అన్ని రకాలు తింటాం. ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు వీక్లీ 1-2 నాన్ వెజ్ తింటారు. కాబట్టి ఇక్కడ ఇండియాలో అంత షుగర్ లేని వాళ్ళలో ఇలాంటి సమస్యలు ఎక్కడో రేర్గా కనపడతాయి. ఎక్కువగా విటమిన్ B12 డెఫిషియన్సీ అయ్యి, లేదా పేగుల్లో విటమిన్ బి అబ్జార్ప్షన్ లోపాలుండి, సో వీళ్ళు తిన్నా సరే అబ్జార్ప్షన్ అవ్వలేక ఇట్లాంటివి కనపడతాయి అనమాట. బట్ ఎక్కువగా మనకు యూరోప్ దేశాలలో చలి ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకేలాంటి డైట్, అంటే తింటే రోజు పాస్తానే, తింటే రోజు నూడిల్స్ అంతే. అంటే నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇంతే, నాకు పలానా చాక్లెట్ ఫేవరెట్ కాబట్టి ఇంకా అలాంటి డైట్, అంటే నాకు ఇదే ఇష్టం అని దానికి అతుక్కొని ఉండిపోవటం. వాళ్ళలో ఇలాంటి సమస్యలు రావచ్చు. బట్ మనకి ఇండియా మల్టీవర్స్, మనం అన్ని రకాలు తింటాం కాబట్టి ఇక్కడ సందర్భాలలో తక్కువ. కానీ ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో ఒకేలాంటి డైట్ పాటించే వాళ్ళు కొంత కనపడుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు మన చిరుధాన్యాలు కావచ్చు, ఓట్స్ కావచ్చు, మనం కూడా చాలా సందర్భాల్లో మంచిదనే చెప్పాం. బట్ అది
అంటే ఒకటే ఐటెం పట్టుకొని తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇది ఒక ప్రాబ్లం. నా డైట్ ఇంతే, నేను ఇంకేం తగలను. మార్నింగ్ అంటే ఈ మసాలా ఓట్స్ అవే కంటిన్యూగా, మధ్యాహ్నం అయితే మిల్లెట్స్ ఇదే మరి ఏం తినకుండా అదే చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఆ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా భారతదేశం అనేది మొత్తం భూగోళంలో హెవెన్. త్రూ అవుట్ ద ఇయర్ మనకు కావాల్సినవి అన్ని కూడా పండుతూ ఉంటాయి మనకి. కాబట్టి అంతే, కాబట్టి మనం రొటేషనల్ గా ఉండాలి, మనం అన్ని తినాలని చెప్పి మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. విటమిన్ B12 సివియర్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో అలాంటి సమస్యలు న్యూరోపతి రావచ్చు. ఎలా అధిగమించవచ్చు సార్ వీటిని? సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు B12 డెఫిషియన్సీ కానివ్వండి, ఇప్పుడు హై షుగర్ సిమ్టమ్స్ కానివ్వండి, చివరికి ఏమైంది, నరాలకు కావాల్సిన పౌషిక విలువలు అందలేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని కండిషన్స్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయండి, అది వేరే, అది మనకి ఇక్కడ కన్సర్న్ కాదు. నర్వ్ ఎండింగ్స్, నర్వ్ కనెక్టివిటీ, అవి కొన్ని కారణాల వల్ల వేరే న్యూరోపతీస్ ఉంటాయి, అవి వేరే, చాలా రేర్ అన్నమాట అవి. బట్ కామన్గా మనము ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎత్తే వాళ్ళల్లో 100లో 90 మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం వాటి గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ డయాబెటీస్ పేషెంట్స్ కొంత విటమిన్ సప్లిమెంట్స్ వాళ్ళ డాక్టర్ చెప్పినట్టుగా తీసుకోవటం కూడా కొంత ఇంపార్టెంట్. తర్వాత మేము కొన్ని షుగర్కి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి కొన్ని సందర్భాలలో ఆ ట్యాబ్లెట్ విటమిన్ B12 అబ్జార్ప్షన్ని కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. దాని సైడ్ ఎఫెక్ట్గా భావించాల్సిన అవసరం లేదు, డిస్టర్బ్ చేయొచ్చు. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా B కాంప్లెక్స్ ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. సో అది కాస్త ప్లస్ మళ్ళీ మనం కదలిక తక్కువ ఉన్నప్పుడు కూడా బ్లడ్ ప్రవాహం పాదాలకు సరిగ్గా అందదు కాబట్టి అక్కడ నరాల పౌషికాల విలువలు అక్కడ అందవు కాబట్టి మళ్ళీ న్యూరోపతి స్టార్ట్ అవుతుందని అది చెప్తూ ఉంటాం. సో ఫైనల్గా షుగర్ ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవటం, రెండోది పాదాలకు కంపల్సరీగా మంచి ఎక్సర్సైజ్ చేయటం. సో ఆల్రెడీ స్పర్శ తగ్గింది కాబట్టి ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవటం, పాదాలు రక్షణ, సాక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి పద్ధతిగా వేసుకోవటం, దెబ్బ తగలకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ రెగ్యులర్గా పాదాలని ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. మసాజ్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ కేర్ కానీ ప్రాపర్గా చేస్తూ వాటిని ఇగ్నోర్ చేయకూడదు. అండ్ చాలా మందిలో మళ్ళీ కొంచెం బెటర్ అవుతుంది, సిమ్టమ్స్ బాగా తగ్గిపోయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కొంతమందిలో చాలా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అవుతున్న వాళ్ళలో నిరుత్సాహం చెందకుండా ఆ షుగర్స్ని కంట్రోల్లోనే పట్టుదలగా అలాగే మెయింటైన్ చేస్తూ మీరు బాగుండాలి. రెండోది ఏంటంటే అది నాకు ఎలాగో రాదు కదా, డాక్టర్ ఎన్నిసార్లు వెళ్ళినా B కాంప్లెక్స్ ఇంజెక్షన్లే పెడుతున్నారు, లేదా మంటలకు మందులు ఇస్తున్నారు, ఆ మంటల వల్ల మాకు కొన్నిసార్లు మత్తుగా ఉంటుంది, ఇంక ఇంతేనా, అయితే అయింది ఏదో ఒకట్లే అని చెప్పేసి షుగర్స్ పెంచడం మళ్ళీ రైట్ కాదు. ఈ సమస్య ఇంకా పైకి వస్తుంది, ఇంకా పెరుగుతూ పోతుంది. తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు పాదాల్లో ఉంది, రేపు చేతులు కూడా స్టార్ట్ అవుతుంది. చేతులు స్టార్ట్ అయిందంటే అది ఇంకా కూడా మన పనులు కూడా చేసుకోలేము మనం. కాబట్టి ఎక్కడ కూడా ఏ స్థాయిలో ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ చెప్పిన సలహాలను పాటిస్తూ నిరుత్సాహం చెందకుండా ప్రోత్సాహంగా ఉంటూ హ్యాపీగా ఉంటూ లైఫ్ లీడ్ చేయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.